హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వ్లాగ్. ఈ రోజైతే మనం యూబీ సిటీ మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మీకు అక్కడ ఏముంటుందో చూపిస్తాను రండి. ఈ యూబీ సిటీ మాల్ అయితే ఒక పెద్ద లగ్జూరియస్ మాల్ అండి. అండ్ ఇది మనకి సిటీకి సెంటర్లో ఉంటుంది. ఎంజీ రోడ్ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వీళ్ళు 4 అవర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఇట్స్ రీజనబుల్. లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇక్కడైతే కెమెరాస్ అలో చేయరండి. సో మీరు తెచ్చుకొని కవర్ చేద్దామన్నా వాళ్ళు అలో చేయరు. సో నేనైతే మొబైల్తోనే తీస్తున్నాను వీడియోస్ని. నేనైతే డైరెక్ట్గా టాప్ ఫ్లోర్కే వచ్చానండి. సో టాప్ ఫ్లోర్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళి మనం కవర్ చేద్దాం. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ టాప్ ఫ్లోర్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది. సో మనం కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఈ ఫ్లోర్లో. ఇప్పుడైతే నేను లోపలికి వచ్చానండి, షాపింగ్ మాల్ లోపలికి. సో ఇక్కడ ఎలా అంటే మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఐటమ్స్ అన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట. సో మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇవి చాలా వర్త్ ఉంటుంది ఇక్కడ. నేను కొనుక్కోలేను, ఎందుకంటే ఇది చాలా అమౌంట్ పడుతుంది. ఈ లగ్జూరియస్ మాల్ కదా. సో చాలా టాపెస్ట్ బ్రాండ్స్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. నేను ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ యూబీ సిటీ మాల్లో మెయిన్గా ఏమేమి ఉంటాయంటే లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయండి. చాలా టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ అనదర్ వన్ ఈజ్ రెస్టారెంట్స్. చాలా పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి. ఫుడ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. నేనైతే ట్రై చేశాను, బట్ మాకైతే నచ్చలేదు. మైట్ బి మీకు నచ్చవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. అండ్ అనదర్ వన్ ఈజ్ చాలా వరకు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ ప్రదర్శనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ టైమింగ్స్ బట్టి మీరు విజిట్ చేసి చూడొచ్చు. అండ్ ఇంకా స్పాస్, ఇంకా చాలామంది వస్తారు కదా, స్పాస్ అండ్ సలూన్స్, అవి కూడా అవైలబుల్లో ఉంటాయి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ కొంచెం ఎక్స్పెన్సివ్. సో మీరు అఫోర్డ్ చేయగలిగితే చేయొచ్చు. సో ఈ మాల్లో అయితే మీరు బెంగళూరులో ముఖ్యంగా ఒక లగ్జూరియస్ మాల్ చూసినట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చి ఈ మాల్ చూస్తే. సో యూ కెన్ ఫీల్ అండ్ రిలాక్స్. అండ్ ఒకరోజు వచ్చి ఫ్యామిలీతో అలా ట్రిప్ వేసి ఫుడ్ తినేసి వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది. అండ్ అఫోర్డ్ చేయడం అనేది దట్ ఈస్ యువర్ విష్. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మరొక వ్లాగ్లో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.